హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. నేను సమ్మర్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. లొకేషన్ చేంజ్ అయింది, చూశారు కదా ఆల్రెడీ. ఈ సమ్మర్లో నేను మామిడికాయ పచ్చడి అలాగే మామిడికాయల్ని 1 ఇయర్ పాటు ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. నేను మామిడికాయల్ని 1 ఇయర్ పాటు 3 రకాలుగా ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా నిల్వ చేసుకుంటే మనం 1 ఇయర్ పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోర, పప్పు మామిడికాయ చక్కగా చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నేను మామిడికాయలు ఒక 30 వరకు మామిడికాయలు తీసుకుంటున్నానండి. ఇవి చిన్న రసాలు, టెంకి బాగా కట్టిన మామిడికాయలు అయితే తీసుకుంటున్నాను నేను. ఇవైతే స్టోరేజ్కి చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ నా ఛానల్లో మామిడికాయ పచ్చడి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో విలేజ్ స్టైల్లో నేను చూపించాను. చూసారు కదా, పైన ఇలా జీడి అది మనకి కారుతూ ఉంది కదా, అది మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. పైన ఉన్న తొడిమలన్నీ తీసేసుకొని ఇప్పుడు ఒక పీలర్ తీసేసుకొని ఇలా పీల్ చేసేసుకోవాలండి. పీల్ చేసుకొని వాటర్లో వేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. నేను ఈ 30 మామిడికాయలని 3 రకాలుగా స్టోర్ చేసుకుంటున్నానండి. ఒక 10 మామిడికాయలు అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవడానికి వీలుగా అయితే కొంచెం కట్ చేసుకుంటున్నాను పెద్దగా అయితే. రెండో ప్రాసెస్లో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకుంటాము మామిడికాయ ఒరుగుల కోసం. మూడో ప్రాసెస్ ఏమో తురుము పెట్టుకుంటామండి. ఫస్ట్ అయితే ఇలా మా అమ్మ అయితే కొన్ని ముక్కలు అయితే కొంచెం పెద్దగా కట్ చేసి పెడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ముక్కలు కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు కూడా మనం పప్పులోని లేకపోతే పచ్చళ్ళలో అయినా యూజ్ చేసేసుకోవచ్చు. మీరైతే పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. మేమైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, కానీ మీరు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే తురుముకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. చూసారు కదా, నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఈ సైజ్ అయితే కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకోండి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు తురుముకోవడానికైనా పప్పులో వేసుకోవడానికే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ టెంకిలతో సహా వేసేసుకుంటున్నానండి. ఈ టెంకిలతో సహా వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఇలా కవర్తో పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి మనకి 1 ఇయర్ పాటు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు మామిడికాయ ఇంకా మామిడికాయ పులిహోర చక్కగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే. చూసారు కదా, నేను ఇలా కవర్ నిండా అయితే తీసుకున్నాను. ఇవి మొత్తం 10 కాయలండి. ఈ 10 కాయలు అయితే నేను ఇలా ముక్కలుగా అయితే పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకో 10 కాయలను అయితే ఇలా పైన పీల్ చేసేసుకొని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా, ఇవైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వడియాల్లా అయితే మనం పెట్టుకుందాం. ఇప్పుడు ఆ చిన్న చిన్న ముక్కల్ని ఒక జాడీలోకి అయితే వేసేసుకుంటున్నాము. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నామండి, ఎందుకంటే ఇవి మనకి వడియాల్లాగా ఎండిపోవాలి కాబట్టి చాలా పలుచగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న ఇలాంటి బేసిన్లోకి అయితే తీసేసుకొని పసుపు ఇంకా కల్లుప్పు 2 అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు ఎక్కువగానే పడుతుంది. మీకు 5 కప్పులు ముక్కలు తీసుకుంటే ఒక 1 కప్ వరకు అయితే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువగానే పడుతుంది మనకి. ఇలా మొత్తం ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా ముక్కలకి పట్టే వరకు మిక్స్ చేసేసుకోవాలి. మనం మాగాయ పచ్చడికి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలుపుకోవాలండి. అలాగే కలుపుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి వీటిని వడియాల్లాగా. నాకు ఇవి ఆరడానికి ఒక 4-5 డేస్ అయితే పట్టిందండి టైం అయితే నాకు. పసుపు ఇంకా ఉప్పు ముక్కలకి పట్టే వరకు ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పసుపును ఉప్పు కలుపుకొని పెట్టుకోవడం వల్ల మనకి 1 ఇయర్ పాటు మొక్కలు స్టోర్ అయ్యి చక్కగా ఉంటాయండి. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వాటిని ఈ జాడీలోకి అయితే వేసేసుకుంటున్నానండి. జాడీలో వేసుకొని మనం మామిడికాయ పచ్చడిని 3 రోజుల పాటు కలపకుండా ఎలా ఉంటామో సేమ్ అలాగే కదపకుండా 3 రోజుల పాటు అలా జాడీలో ఉంచేసుకోవాలండి వీటిని. 3 రోజుల తర్వాత మామిడికాయ ముక్కలు అయితే కొంచెం క్వాంటిటీ అయితే తగ్గుతాయండి మనకి. తర్వాత 3వ రోజు అయితే మనం మామిడికాయ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి ఎండలో.
చూసారు కదా, మూడో రోజుకి మామిడికాయ ముక్కలు అయితే ఇలా కిందకైతే వెళ్ళిపోయినాయి కదా, కొంచెం క్వాంటిటీ అయితే తగ్గింది. నేను టెంకెలతో సహా వేసేసుకొని ఎండబెట్టుకుంటున్నానండి. మనం పప్పులో వేసుకున్నప్పుడు టెంకల్లో ఉన్న రసం కూడా చక్కగా పప్పులోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో అయితే. అందుకని ఇలా టెంకలతో సహా వేసుకొని మూడో రోజు ఇలా తీసుకొని ఆరబెట్టుకుంటున్నాను నేను. ఫస్ట్ ఒక సైడ్ ఆరిపోయిన తర్వాత రెండో సైడ్ అయితే తిప్పుకుంటున్నానండి నేను. ఎండలు బాగా వేస్తున్నాయి కదా, నాకు 3-4 డేస్కి చక్కగా అయితే ఎండిపోయినాయండి. ఇలా పచ్చిగా ఉన్న వైపు అయితే ఇలా తిప్పుకుంటూ ఉంటే మనం తొందరగా అయితే ఎండిపోతాయి. ఇలా మొత్తం కూడా నేను పచ్చిగా ఉన్న వైపు అయితే తిప్పుకుంటున్నానండి. చూసారు కదా, చక్కగా ఎండిపోయినాయి కదా, చక్కగా మూత వస్తున్నాయి గలిగలమని. ఇలా మనం ఎండిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేకపోతే ఒక గాజు సీసాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. ఎండాకాలం కాబట్టి బయట పెట్టుకున్నా కానీ కలర్ చేంజ్ అవ్వ, కానీ మనకి వర్షాకాలంలో అయితే కలర్ చేంజ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అందుకని ఇలా ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. నేనైతే ఇప్పటికి 2 ప్రాసెస్లు అయితే చూపించాను కదా, ఇప్పుడు మూడో ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ప్రాసెస్ అయితే పచ్చి ముక్కల్ని స్టోర్ చేసుకోవడం, రెండో ప్రాసెస్ అయితే ఇలా వడియాల్లాగా మనం మామిడికాయ ముక్కల్ని స్టోర్ చేసుకోవడం. ఇప్పుడు మామిడికాయ తురుము అయితే చూపిస్తున్నానండి నేను. ఈ మామిడికాయ తురుము కోసం నేను ఇంకో 10 కాయలు అయితే తీసుకుంటున్నాను. చాలా చిన్న కాయలు అవడం వల్ల నాకు 4 అంటే 4 ప్యాకెట్లు అయినాయండి. మళ్ళీ తెప్పించుకొని మామిడికాయ ముక్కలు మళ్ళీ అయితే తురుము చేసుకున్నాను ఇంకొక 10 కాయల వరకు. చూసారు కదా, పైన ఇలా తొడుములన్నీ తీసేసుకొని ఒక క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకొని ఇలా అయితే తురుము పెట్టుకుంటున్నాను నేను. మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న వైపు అయితే తురుము పెట్టుకోండి. ఇలా చక్కగా తురుముకొని పెట్టుకోవడం వల్ల మనకి 1 ఇయర్ పాటు మామిడికాయ పులిహోర చక్కగా చేసేసుకోవచ్చు. మనకి సమ్మర్లో కాకుండా మిగిలిన టైంలో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తురుము తీసేసుకొని మామిడికాయ పులిహోర అయితే చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్లో అయితే చాలా ఎక్కువగా మామిడికాయ పులిహోర చేసుకుంటాం కదా, ఎవ్రీ సీజన్లో కూడా మనకి చేసుకోవడానికి ఇలా తురుము అయితే స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోర చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా అయితే ఈ మాదిరిగా అయితే నేను తురుము పెట్టుకుంటున్నాను. తురుము పెట్టుకొని ఒక డబ్బాలో కానీ లేకపోతే జిప్లాక్ కవర్స్లో కానీ స్టోర్ చేసేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ పెద్దగా ఉన్న వాళ్ళైతే ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ చిన్నగా ఉన్న వాళ్ళైతే కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. మా ఫ్రిడ్జ్ చిన్నగానే ఉంటుంది కాబట్టి నేనైతే డబ్బాలో కాకుండా కవర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ టెంకలు కూడా మనం వేస్ట్గా పడేయవసరం లేదు. ఆ టెంకల్ని ఆల్రెడీ మనం ఎండబెట్టుకున్నాం కదా వడియాలు, అందులో వేసుకొని ఎండబెట్టేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా తురుము అయితే ఇలా చేసి పెట్టేసుకున్నానండి. నాకు 10 కాయలకైతే అంత తురుము అయిందంతే, ఎక్కువ కూడా అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకో 10 కాయలు తెచ్చుకొని ఆ 10 కాయలు కూడా ఈ తురుము 1 ఇయర్ పాటు నిల్వ ఉండడానికి దీంట్లోకి సాల్ట్ను పసుపు యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. 5 కప్పులు తురుము తీసుకుంటే ఒక 1 కప్ అయితే సాల్ట్ పడుతుందండి. అంత ఎక్కువ పడుతుంది సాల్ట్ అయితే. తర్వాత పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి తురుముకి బాగా పట్టే వరకు. ఉప్పు తురుముకి పట్టే వరకు ఇలా చక్కగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఆ తురుముని నేనైతే ఇలా కవర్స్లో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద జిప్లో కవర్స్ ఉంటే వాటిలో వేసుకోండి. నా దగ్గర అయితే ఈ చిన్న కవర్సే ఉన్నాయి కాబట్టి నేను ఆ చిన్న కవర్స్లోనే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను. నాకు ఆ కవర్లో అయితే 4 కాయలు తురుము పట్టిందండి. జనరల్గా అయితే మనకి ఒక కాయ తురిమే పడుతుంది కదా, కానీ నాకు కాయలు చిన్నవి అవడం వల్ల టెంకి పెద్దదైపోయింది, గుజ్జు తక్కువ వచ్చింది. అందుకనే చాలా తక్కువ తురుము అయితే వచ్చిందండి నాకు. అందుకని నేను ఒక 20 కాయల వరకు తురుముకోవాల్సి వచ్చింది. చూసారు కదా, ఇలా కవర్లో అయితే నేను ప్యాక్ చేసేసుకున్నాను. ఇది నాకు 10 కాయలకు వచ్చిన తురుము అండి. నేను మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో 10 కాయలు తెప్పించుకొని మళ్ళీ ఆ 10 కాయలు కూడా ఇలా తురుము పెట్టుకున్నాను. మొత్తం మీద ఒక
8 ప్యాకెట్లు అయితే పెట్టుకున్నానండి నేను రెడీ చేసుకొని. మొత్తం అన్నీ కూడా ఒక కవర్లో వేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి నేను. చూసారు కదా, ఈ మామిడికాయల్ని 1 ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో 3 రకాలుగా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించాను. వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మీరు కూడా ఎవ్రీ ఇయర్ చక్కగా స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.